ఏంటి, ఒక తప్పు చేసి ఎంత భయపడాలా? అది కూడా చాలా చిన్న తప్పు. అదేంటో తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు లిసన్ టు ద స్టోరీ. ఒక సమ్మర్ హాలిడేస్ కి విజయ్ ఇంకా తన సిస్టర్ లత వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్ళారు. దే స్పెండింగ్ ద డే సో హ్యాపీ. దేర్ హ్యావింగ్ గుడ్ ఫుడ్, దేర్ వాచింగ్ ఫిలిమ్స్, కార్టూన్స్ చూసుకుంటున్నారు, దేర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. కానీ వన్ ఫైన్ డే విజయ్ థాట్ లెట్ మీ లెర్న్ స్లింగ్ షాట్ అనుకున్నాడు. స్లింగ్ షాట్ తీశాడు, మంచి స్టోన్ పట్టుకున్నాడు, హీఈస్ ఎయిమింగ్ ద టార్గెట్. చాలా సార్లు ట్రై చేశాడు, ఒక్కసారి కూడా తగలలేదు. హీస్ టైర్డ్, ఎగ్జాస్టెడ్, మొత్తానికి చిరాగ్గా లెట్ మీ ట్రై నెక్స్ట్ టైం, లెట్ మీ గో హ్యావ్ మై లంచ్ అనుకున్నాడు. సో లంచ్ కి వెళ్తున్నప్పుడు హీ సా ఎ డక్ ఇన్ బిట్వీన్. సరే ఇంకొకసారి ట్రై చేద్దాం అని చెప్పి తన స్లింగ్ షాట్ తీసుకొని ఒక స్టోన్ తీసుకొని టార్గెట్ ప్రాపర్ గా చూసి కొట్టాడు. వెరీ అన్ఫార్చునేట్, తగలేదు అనుకున్నాడు, కానీ ఆ డక్ డైరెక్ట్ గా తగిలింది. హీ సో హ్యాపీ, కానీ అన్ఫార్చునేట్లీ ఆ డక్ అక్కడే చనిపోయింది. అది తెలియగానే హీ ఫెల్ సో స్కేర్డ్, సో ఎఫ్రైడ్. ఏమవుద్దని భయపడ్డాడు, చాలా టెన్షన్ అండ్ గిల్ట్ తో ఏం చేయాలో అర్థం కాక తన గ్రాండ్ మదర్ వస్తున్న సౌండ్ విని వెంటనే డక్ తీసుకెళ్లి ఒక వుడెన్ డోర్ వెనక్కి పెట్టేశాడు. ఇదంతా తన సిస్టర్ లత చూస్తుంది, బట్ షీ డిడ్ంట్ స్పీక్ ఎనీథింగ్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ గ్రాండ్ మా లతాని పిలిచి, లత కెన్ యూ హెల్ప్ మీ టు క్లీన్ ద వెజల్స్ అని అడిగింది. వై నాట్ గ్రాండ్ మా, కానీ ఈసారి విజయ్ హెల్ప్ చేస్తారంట, నాకు చెప్పాడు అని విజయ్ చెవులో షీ విస్పర్డ్, డూ యూ రిమెంబర్ ద స్టోరీ ఆఫ్ డక్ అని అడిగింది. నేను విజయ్ భయంతో ఏం మాట్లాడాలో అర్థం కాక వెంటనే వెజల్స్ క్లీన్ చేయడానికి వెళ్ళాడు. కానీ తర్వాత షీ హాస్ టేకెన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ప్రతిసారి గ్రాండ్ మదర్ ఏ పని చెప్పినా షీ యూస్ టు పాస్ ఇట్ టు విజయ్. ఇల్లు క్లీన్ చేయమన్నా, వెజల్స్ క్లీన్ చేయమన్నా, క్లోత్స్ వాష్ చేయాలన్నా విజయ్ హెల్ప్ చేసి 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 విసిగిపోయాడు. అండ్ అట్ వన్ పాయింట్ హీ థాట్ లెట్ మీ రివీల్ ఎవ్రీథింగ్ టు ద గ్రాండ్ మదర్ అని చెప్పి అనుకున్నాడు. గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళాడు, చాలా భయం. హీస్ యాక్చువల్లీ షివరింగ్, ట్రెంబ్లింగ్. భయంతో గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి, గ్రాండ్ మా రియలీ సారీ, నా వల్లే ఆ డక్ చనిపోయింది, అది నీకు ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను, బట్ చాలా భయం వేసి చెప్పలేకపోయినాను. వెంటనే గ్రాండ్ మదర్ షీ స్మైల్ అండ్ సెడ్, నో ప్రాబ్లం డియర్, నేను అది ఆ రోజే చూసాను, ఐ కెన్ అండర్స్టాండ్, ఐ ఫర్గివ్ యూ బికాస్ ఐ లవ్ యూ. కానీ నేను చూస్తున్నా ఎన్ని రోజులు నీ సిస్టర్ లత కంట్రోల్లో నువ్వు ఉంటావా అని. సి, మిస్టేక్ ఎప్పుడు చేసినా అందరికీ భయంగానే ఉంటుంది, కానీ దాన్ని కన్ఫెస్ చేసి ఒప్పుకొని యాక్సెప్ట్ చేస్తే యూ ఫీల్ సో లైటెడ్. డోంట్ లెట్ ద గిల్ట్ చైన్ యూ, బికాస్ వీఆర్ నాట్ డాగ్స్, వీఆర్ హ్యూమన్స్ అని చెప్పింది. దెన్ ద బాయ్ రియలైజ్డ్, మేబీ మిస్టేక్స్ అందరూ చేస్తారేమో, బట్ దాన్ని డేరింగ్ తో యాక్సెప్ట్ చేస్తే యు మేక్ ద ఎన్వైరన్మెంట్ సో బెటర్. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే నీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ బికమ్స్ మోర్ బెటర్. బీ గుడ్. గాడ్ బ్లెస్ యూ.